బైబిల్లో తీర్పు అంటే ఒకటి కాదు. దేవుడు తన వాక్యంలో 7 రకాల తీర్పులను తెలియజేశాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి తీర్పు పాపముపై తీర్పు. మన పాపాలకు రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు శిలువపై అంటే తనపై భరించాడు. ఆయనను విశ్వసించే వారికి క్షమాపణ మరియు రక్షణ లభిస్తుంది. రెండవ తీర్పు విశ్వాసుల క్రియల తీర్పు. ఇది రక్షణను నిర్ణయించే తీర్పు కాదు, క్రీస్తు కొరకు చేసిన సేవలకు విశ్వాసాలకు ప్రతిఫలమిచ్చే తీర్పు. మూడవ తీర్పు జనాంగాల తీర్పు. ప్రభు తన ఎదుట సమస్త జనాంగాలను సమకూర్చి ప్రతి కార్యాల ప్రకారము నీతిమంతులను మరియు దుర్మార్గులను వేరు చేస్తాడు. నాలుగవ తీర్పు ఇశ్రాయేలు జనాంగముపై తీర్పు. దేవుడు తన ప్రజలను శుద్ధి చేసి తనతో నమ్మకంగా ఉండే వారిని పునరుద్ధరణిస్తాడు. ఐదవ తీర్పు పడిపోయిన దూతల తీర్పు. దేవునికి విరోధంగా తిరిగిన దూతలు ఆయన నిర్ణయించిన సమయంలో నీతియుక్తమైన తీర్పును ఎదుర్కొంటారు. ఆరవది సాతానుపై తుది తీర్పు. దేవునికి విరోధంగా పనిచేసిన సాతాను చివరికి శాశ్వతంగా తీర్పు పొందుతాడు. దేవుని విజయం సంపూర్ణం. ఏడవ తీర్పు మహాతెల్ల సింహాసన తీర్పు. దేవుని తిరస్కరించిన వారు ఆయన ఎదుట నిలబడతారు. దేవుడు తన ప్రతి ఒక్కరికి సంపూర్ణ న్యాయంతో తీర్పు తీర్చుతాడు. ఈ తీర్పులను మనలను భయపెట్టడానికి కాదు, దేవుని ప్రేమను గుర్తించి పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగి నిత్యజీవ మార్గంలో నడవమని తెలియజేస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్.